ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గడిచిన దినములంతా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడి మరి ఈ దినం మనల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచినందుకు ఆ దేవాతి దేవునికి వేవేల కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక ఆదివారం దేవుడు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ ఆదివారం మరి దేవుడు నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివారం చక్కటి వాక్యాన్ని చక్కటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. దయచేసి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం మరి ఎవరెవరైతే మరి లైవ్లో ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్నారో బిడ్డలందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దయచేసి ఎవరైతే మరి ఈ యొక్క యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. మరి ఖచ్చితంగా ఇది ఈ యొక్క అంత్య దినాల్లో అవసరమైన ఖచ్చితమైన దేవుని యొక్క మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది లైవ్ ఇస్తున్నారు, చాలామంది సేవకులు మరి వాక్యాన్ని బోధిస్తున్నారు. వినండి. ఈ అంత్య దినంలో ఏమవసరమో అది సిద్ధపాటు కలిగి ఉండడానికి ఈ సిద్ధపాటు కలిగిన వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి, హృదయంలో ఉంచుకొని సిద్ధపడి మరి రాకడలో మనమందరం ఎత్తపడాలని ప్రభుపేట మనవి చేస్తూ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్దామా? అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. అందరికీ ఆరోగ్యాలు దేవుడు ఇచ్చినని నమ్ముచున్నాను. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే దయచేసి త్వరగా రక్షణ బాప్తిసం పొందండి. ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన దినాల్లో ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు సిద్ధపడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్దాం. మరి మార్కు రాసిన సువార్త అందరూ సిద్ధపడి ఉంటే ఒకసారి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి ఓపికతో. ఖచ్చితంగా వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని దగ్గర ఉంచుకోండి. చాలా అవసరమైన దేవుని మాటలు, విలువైన మాటలు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము మరి 20వ వచనం నుండి కొన్ని వచనాలు గమనిద్దాం, చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి దయచేసి. మనుషుని లోపల నుండి బయలు వెలునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని తండ్రి ధ్యానించుకోబోతున్నాం. నా యందు మీరు ఉండి పరిశుద్ధాత్మదేవ బిడ్డలకు విలువైన మాటలు బోధించండి. తను వింటున్న బిడ్డలు శ్రద్ధగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే బిడ్డలు నిలబెట్టిన దృష్టిలో అపవాది వాక్యాన్ని ఎత్తుకోపోకుండా వారి హృదయంలో స్థిరపరచుకొని మరి నైనా వారి చుట్టూని దేవదూతల కాపుదల, నా చుట్టూని దేవదూతల కాపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివార సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విలువైన మాటలు ఏంటంటే, ఈ యొక్క మార్కు రాసిన సువార్తలో మాట్లాడుతున్న మాటలు మనుషుని లోపల నుండి బయలు వెల్లునది మనుషుని అపవిత్రపరచును. హల్లెలూయా. మనుషుని అర్థమవుతుందా? మనుషుని లోపల నుండి బయలు వెలునది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. హల్లెలూయా. లోపల నుంచి అంటే మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయంట విందామా? దురాలోచనలు. నెంబర్ 1. హల్లెలూయా. మనుషుని లోపల నుండి అంట ఏమొస్తాయంటే
దురాలోచనలు వస్తాయంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషుని లోపల నుండి వచ్చేటివే అపవిత్రపరుస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ మనుషుని గురించి? ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇంకా దేవుని నమ్మకుండా, రక్షణ బాప్తిసం పొందకుండా, యేసయ్య రక్తంలో కడగబడకుండా, మీ పాపాలు ఒప్పుకోకుండా ఇంకనూ లోకములో తినుచు త్రాగుచు సుఖిస్తూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుచున్న వారి గురించి మరి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది మరి ఈ దినాన చాలామంది రక్షణ బాప్తిసం పొంది మరి దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్న బిడ్డలు, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. రక్షణ పొందిన వాళ్ళలో కూడా క్రియలు లేని వాళ్ళు ఉన్నారు. యేసయ్య రక్తంలో కడగబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రార్థనకు పోతారు, క్రమంగా ఉంటారు, ప్రార్థన ఉదయం చేస్తారు, రాత్రి చేస్తారు, తింటారు, పడుకుంటారు. వారి నోటి నుండి, వారి హృదయములో నుండి దురాలోచనలు వస్తున్నాయి. నేను చాలా సంఘాల వ్యక్తులను గమనించినాను దగ్గర నుండి కూడా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరంలో చాలా భక్తిగా ఉంటారు, చాలా భక్తిపరులు, చాలా ప్రార్థనా పరులు, అసలు చెప్పకముందుగా పని మందిరంలో చేస్తూ ఉంటారని ఒక గుర్తింపు, మనుషుల మెప్పు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. మరలా బయటికి వస్తే మరి లోకంలోకి పడిపోయి ఇంటికి వచ్చినప్పుడు నోటి నుండి చెడ్డ మాటలు, మరి కళ్ళతో సినిమాలు, సీరియళ్ళు చూస్తూ, కామెడీ షోలు చూస్తూ చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఇవన్నీ మనిషి హృదయములో నుండి వచ్చేటివి. హల్లెలూయా, ఇవన్నీ మనిషి హృదయంలో నుండి వచ్చేటివి. ఇవేనంటే అపవిత్రపరుస్తున్నది ఇది నాన్న. దురాలోచనలు, మంచి ఆలోచనలు చేస్తున్నారంటే మానవుడు చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాడు. చూడండి ఎన్ని చెప్పినాడు అక్కడ దేవుడు. చూడండి, ఈ దినాన చాలామందికి కరోనా వైరస్ వచ్చిందని భయపడి ఇళ్ళలో దాక్కుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్ వేసుకొని వస్తానే అన్నీ శుభ్రపరచుకొని లోపలికి వెళ్ళి స్నానాలు చేసి బయటకు వచ్చి కూర్చుంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. మరి మనుష్యుని లోపల హృదయములో ఇన్ని వైరస్లు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని వైరస్లు ఉన్నాయంటే దేవుడు అదే అంటున్నాడు, ముందుగా నీ అపవిత్రతను తీసివేసుకుని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, క్రియలు కలిగి జీవించు, మంచి క్రియలు. ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ క్రియలు మారడం లేదు. 2020 సంవత్సరాల కిందట యేసయ్య ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందుడని సెలవిచ్చాడు. ఆ రోజు నుండి ఈ దినం వరకు మనుషులు దేవుని మాటను అంగీకరించకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. పవిత్రంగా జీవించాలనే ఆలోచన లేదు. ఎప్పుడు దురాలోచనలు, ఇంకా ఏమున్నాయి? జారత్వములను, దొంగతనాలు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుండి వస్తాయంట? మనిషి హృదయం నుండి వస్తాయంట. ఇవేనంటే అపవిత్రపరుస్తుంది ఇది నాన్న. ఏమండి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నీ స్థితి ఎలా ఉంది? పైకి ప్రైజ్లు అంటున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, పలానా కుటుంబం అంటే బాగున్నారని అనుకుంటున్నారు. వాళ్ళు అటు వెళ్తేనే వారి గురించి సనుక్కోవడం, కొనుక్కోవడం, తిట్టుకోవడం. ఆ పెద్ద ప్రార్థనా పరుల మాకన్నా ప్రార్థనా పరులు, మేము దర్శనాలు చూస్తాం, మాకు దేవుడు మాట్లాడుతున్నాడు, మేము కూడా అద్భుతాలు చేస్తున్నాం, మేము కూడా అది ఇది అంటూ ఒకరి గురించి ఎగతాళిగా మాట్లాడడం, ఒకరి గురించి చెడ్డ మాటలు చెప్పడం,
సనుక్కోవడం, గొనుక్కోవడం, ఇవన్నీ మనిషి హృదయం నుండి వచ్చేటివి అపవిత్రపరుస్తున్నాయి. దేవుడు వీటినే మార్చుకోండి, వీటన్నిటిని తీసివేసుకోండి. మీ హృదయంలో ఉన్న ఈ దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, మరి వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణమును, అహంభావమును, అవివేకమును, వీటన్నిటిని తీసివేసుకోండి. హల్లెలూయా. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇవి మంచివా? చెప్పండి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈరోజు కరోనా వైరస్ ఊరికైనా రాలేదు. పవిత్రత లేదు మనిషికి. అనుకుంటున్నారు చాలామంది, నేను అది ఇది అని ఆ గొప్ప సేవకుని దగ్గర జెరూసలేం ఇశ్రాయేల్ దేశాన్ని వెళ్ళి బాప్తిసం తీసుకున్న, ఆ యొక్క యోర్దాను నదిలో యేసుక్రీస్తు ఎక్కడ తీసుకున్నాడో అక్కడే తీసుకున్నా అనుకుంటున్నారా? హృదయం శుద్ధి లేకుండా నీకు పవిత్రత రాదు. హృదయం ఇంపార్టెంట్, మారు మనసు ఇంపార్టెంట్. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ఎంతమంది పవిత్రంగా జీవిస్తున్నారు? ఎక్కడ చూసినా అపవిత్రత. ఒకరి గురించి సనుక్కోవడం, ఒకరి గురించి చెడ్డగా చూడడం, మోహపు చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, డబ్బు, ధన వ్యామోహము, కామ వికారపు చూపులు, సినిమాలు, సీరియళ్ళలో చెడ్డవి చూస్తూ, సెల్ ఫోన్లో అపవిత్రమైన వాటినన్నిటిని మీ హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తే ఫలితం ఉండదు. ఈరోజు పవిత్రపరచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే దేవుడు సెలవిస్తున్న మాట, మీలో పవిత్రత లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, ఇన్ని సంవత్సరాలు మీరు మార్పు కాదు కదా, దేవుడే లేడు, మేమే దేవుళ్ళమనే స్థితికి వచ్చినారు. ఏదో నామకార్థ జీవితం, వేషాధారణ జీవితం, ఏదో దేవునికి కానుకేస్తాము, దశం భాగం పాస్టర్కి పడిచ్చేస్తాము, ఏదో పండగ వచ్చి ప్రార్థన చేయించుకుని అయ్యగారు స్తోత్రం, అయ్యగారు వందనాలు అనుకుంటూ నటించొద్దు, వేషధారులా జీవించొద్దు. దయచేసి ప్రార్థనలో ఒక రకంగా, ఇంటికి వెళ్ళాక ఒక రకంగా జీవించడం కరెక్ట్ కాదు. దేవుడు అదే చెప్తున్నాడు. మీ హృదయములో నుండి వచ్చేటివే అపవిత్రపరుస్తున్నాయి. నీ హృదయంలో ఒకరి గురించి చెడ్డగా మాట్లాడడం, నీ హృదయంలో వాళ్ళ గురించి సనుక్కోవడం, నీ హృదయంలో తిట్టడం, నీ హృదయంలో బూతు మాట, నీ నోటి నుండి బూతు మాటలు మాట్లాడడం, కళ్ళతో చెడ్డవి చూడడం, దొంగతనాలు చేయడం, ఎవరు చూడడం లేదని దొంగగా వ్యభిచారం చేయడం, త్రాగడం, సిగరెట్లు తాగడం. యవనస్తులారా జాగ్రత్త. నా తల్లికి తెలియదు, మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, భార్యకి తెలియదు, సిగరెట్లు, మందు తాగి వ్యభిచారము చేస్తున్నారు. జాగ్రత్త. ఇవన్నీ మనిషి హృదయంలో నుండి వచ్చేటివి అపవిత్రపరుస్తున్నాయి. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, జీవితాలు మార్చుకోండి. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి చూడండి. చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. హల్లెలూయా. ఎవరైనా? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు శుద్ధి చేసుకో. గంటలు ప్రార్థన చేయడం కాదు, 3 రోజులు 20 రోజులు ఉపవాసం ఉండడం కాదు, 40 రోజులు ఉపవాసం అన్నం తినకుండా ఉండడం కాదు దేవుడు అడుగుతున్నది. ఫస్ట్ నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని మారు మనసు పొంది నీలో ఉన్న అపవిత్రత అంతా యేసయ్య రక్తంలో కడుక్కొని పవిత్రంగా జీవించు. పవిత్రమైన క్రియలు కలిగి ఉండు సోదరుడా, సోదరి, అమ్మలు, అయ్యలు, జాగ్రత్త. కరోనా వైరస్ ఊరికి వచ్చిందా? చెప్పండి. కరోనా వైరస్ ఎందుకు అనుమతించాడు దేవుడిలోకి, ఈ భూమి మీదకి? ఆయన పర్మిషన్ లేని రాదండి. నేను మళ్ళా చెప్తున్నా, మనిషి యొక్క భయంకరమైన పాపపు ఆలోచనలతో, అపవిత్రమైన ఆలోచనలతో దేవుని మాటను పక్కన పెట్టి దినాన్న చేస్తున్న అరాచకాలు, అఘాయిత్యాలు, ఆ యొక్క అక్రమాలు భూమిపైన విస్తరించి ఉన్నాయంట. అంత చెడ్డే కనపడుతుంది. మొత్తం చెడ్డే. ఏ మనిషిని చూసినా ప్రేమ కనపడడం లేదు. ప్రేమలు చల్లారిపోయినాయి. స్వార్థప్రియులైపోయినారు.
నీ దగ్గరికి వస్తే నాకేమొస్తుంది, నా దగ్గరకు నువ్వు వస్తే నువ్వేమిస్తావు? కమర్షియల్, డబ్బు, మనీ మైండ్ అయిపోయింది. జాగ్రత్త, తీసేసుకోండి దయచేసి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలిసిన వ్యక్తి, మీకు అందరికీ తెలుసు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. యోబు రాసిన గ్రంథం. నిజంగా అండి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క క్యారెక్టర్ కలిగి ఉండండి దయచేసి. యోబు చూడండి, ఆయన ఆస్తిపరుడు, ఆయనంట యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. యోబు అలాంటి మంచి వ్యక్తి అండి, చాలా నీతిపరుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఏమొదిలిపెట్టినాడు? చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. చెడును విసర్జించాలా. ఈయన కుటుంబంలో ఆస్తిపరుడు అండి, చాలా ఆస్తిపరుడు, కోటీశ్వరుడు. డబ్బు ఉంటే మన జనాలు ఏం చేస్తున్నారు? డబ్బు కొని ₹1 కోటి ఉందనుకో, కారు కొంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తినడం, తాగడం, సినిమాలు, పెద్ద LED టీవీ పెట్టుకొని సినిమా థియేటర్ లాగా ఆ సినిమాలు ఈ సినిమాలు చూస్తూ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఇది నాన్న ఎంతమంది బ్రతకడం లేదు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? యోబు చూడండి, అంత ఆస్తిపరుడు, తినుచు త్రాగుచు సుఖించవచ్చు కదా. లేదండి, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు విసర్జించావా చెడును? ఇది నాన్న చెడుకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మంచితనానికి, యథార్థపరునికి, నీతిమంతుని పక్కన పెట్టేస్తున్నారు. కానీ దేవుడు పెడతాడు అలాగా? దేవుడు గొప్పవాడండి. దేవుడు మనిషి నుండి కోరుకునేది ఇదే: యథార్థత, న్యాయము, నీతి, భయము భక్తి. చెడుతనమును విసర్జించిన వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇష్టమైనకు. ఇలా అంటున్నాడు, ఈ యోబుకు పిల్లలు ఉన్నారండి, కుటుంబం ఉంది. తెలుసా మీకు? భార్య, పిల్లలు ఉన్నారు. తెలుసా మీకు? ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప ఆస్తిపరుడు. ఆ ప్రాంతంలో ఎంత ఆస్తిపరుడు అంటే అంత ఆస్తిపరుడు అండి. వారికి మరి కుమారులు మరి ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకసారి చదువుదామా ఇక్కడ. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అతనికి కుమారులందరూ వంతుల చొప్పున కూడుకొని తమ ఇండ్లలో విందు చేయుచూ వచ్చింది. తమ 3 అక్క చెల్లెండ్రను తమతో కలిసి అన్నపానములు పిలుచుచూ వచ్చింది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క యోబు పిల్లలు మరి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చక్కటి మరి పిల్లలు దేవుడు ఇచ్చి ఉన్నాడు, బహుమానాలు. అయితే ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వీళ్ళు ఈ యొక్క పిల్లలు ఏం చేసేవాళ్ళంటే, మరి వాళ్ళ అక్కల ఇంటికి విందుకెళ్ళి, వాళ్ళ అన్న దగ్గరికి విందుకెళ్ళి, అందరూ కలిసి భోజనాలు విందులు చేసుకొని వచ్చినప్పుడంట యోబు వారి పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, నా బిడ్డలు మరి అక్కడ ఇక్కడ బయట తిరిగి వచ్చినారు, లోకములో మరి పడిపోయినారేమో. ఎలాగంటే పాపము. ఇక్కడ చూడండి, ఒక మాట అంటాడు, చక్కటి మాట. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, 5వ వచనము 1వ అధ్యాయము, యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చక్కటి మాట అంది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు? వారు విందు దినములు కంప్లీట్ అయినాకంట వారు వచ్చినప్పుడు, వారి ఇంటికి వచ్చినప్పుడు, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డరా, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని. హల్లెలూయా. ఎంత గొప్ప తండ్రి అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత పవిత్రం గల మనిషి అండి. నిజంగా ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ తన పిల్లల పట్ల ఒక యోగక్షేమాలు, దేవుని యందు భయము భక్తి కలిగిన యోబు లాంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో? మరి తన పిల్లలు, యోబు లాంటి పిల్లల్లాగా మరి ఎంతమంది ఉన్నారు? ఇది వాళ్ళు వచ్చిన వెంటనే నిజంగా వీళ్ళు పాపం చేసి ఉన్నారేమో, తమ హృదయంలో మరి దేవుని దూషించిరేమో అని ఏం చేస్తున్నాడో తెలుసా?
వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, నీ పిల్లలు మరి ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడు, మరి నీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు బిడ్డలు మరి ఎక్కడ అపవిత్రపరచబడ్డారు, ఎక్కడ నోటితో వ్యర్థమైన మాటలు పలికారు, ఎక్కడ నోటిలో నుండి, అక్కడ ఉంది కదా మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలో, మనుషుని లోపల నుండి వచ్చే వాటి వలనే మనిషి అపవిత్రపరచబడుచున్నారు. గమనించండి, యోబు పిల్లల గురించి అదే ఆలోచిస్తున్నాడు. ఎక్కడ వీరు మరి పాపము చేసి హృదయములు దేవుని దూషించిరేమో అంటే, చూడండి, ఆ హృదయములు మరి దూషించిరేమో అని ఎంతో భయపడుతున్నాడు, ఎంత జాగ్రత్త కలిగినాడు తన పిల్లల పట్ల. వెంటనే వారు వచ్చిన వెంటనే వారిని పిలిపించి వారందరినీ మరి రండి 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 నాయన రండి నాయన అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. హల్లెలూయా. చూడండి, దహన బలి అర్పిస్తున్నాడు దేవునికి. వాళ్ళని పవిత్రపరిచినాడు, ప్రార్థన చేసినాడు, వారి కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీ పిల్లలు మరి కాలేజీకి వెళ్ళొచ్చినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళొచ్చినప్పుడు, మరి స్కూల్కు వెళ్ళొచ్చినప్పుడు నీ బిడ్డలు మరి ఆ నోటితో హృదయములో నుండి వ్యర్థమైన మాటలు మాట్లాడి మరి అపవిత్రపరుచుకొని ఉన్నారేమోని తల్లిదండ్రులారా గమనించి వారి కోసం చేతులుంచి ప్రార్థన చేయండి. లేని పక్షమున మోకాలు అయ్యా, నా బిడ్డలు స్కూల్కి వెళ్ళొచ్చారు, కాలేజీకి వెళ్ళొచ్చారు అయ్యా, మరి నేను ఎక్కడ అపవిత్రపరచబడ్డారు, వారిని నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, శుద్ధి చేసి పరిశుద్ధపరిచి అయ్యా వారి పక్షమని నేను అడుగుచున్నంత వారి తప్పులు క్షమించమని ఎప్పుడైతే తల్లిదండ్రులు మోకాలుని ప్రార్థన చేసి ప్రతిరోజు నిత్యం అండి, యోబు నిత్యం అలాగే చేసేవాడంట ప్రతిరోజు. మరి మన ప్రార్థన చేస్తున్నామా? నీ పిల్లలు ఇదైనా అపవిత్రంగా లోకములో, పాపలోకములో భయంకరమైన వ్యసనాలకు బానిసలై జీవిస్తున్నారంటే తల్లిదండ్రులారా అది మీదే తప్పు. నీ బిడ్డల కోసం, నీ పిల్లల కోసం ప్రతిరోజు నువ్వు వారు బయట వెళ్ళి ఏ పాపము చేసిరో, హృదయంలో యేసయ్యను దూషించినారేమో ఒకసారి వారి కోసము అనుకోని ఖచ్చితంగా నువ్వు శ్రద్ధ వహించాలా. వెంటనే నువ్వు వారి కోసము వారిని పవిత్రపరిచి, అంటే యేసయ్య రక్తంతో ప్రోక్షించి పవిత్రపరిచి మరి వారి కోసం ప్రార్థన చేసి, వారి కోసం దహన బలులు అంటే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఒక్కసారిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డలను క్షేమకరంగా ఉంచుతాడు, నీ కుటుంబాన్ని క్షేమకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. అవునండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన అపవిత్రత ఎక్కువైపోయింది. ఆ అపవిత్రత వలన ఈ దినాన ప్రపంచం మీదకి వచ్చిన ఉగ్రతను మీరు గమనిస్తున్నారు. ప్రపంచం మీదకి ఎందుకు అనుమతించబడిందంటే నీ పిల్లలు నీవు ఎలా జీవిస్తున్నావు. అమ్మలారా, అక్కలారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, మీ ప్రవర్తన మార్చుకోండి, పవిత్రపరచుకోండి. ఎన్ని రోజులని సినిమాలు చూస్తావు, సీరియళ్ళు చూస్తావు, సెల్ ఫోన్లో వ్యర్థమైన వాటిని చూసి ఇదైనా ఎందుకు అపవిత్రపరచుకుంటున్నావు? చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, చెడ్డ ఆలోచనలు నీ హృదయం నుంచి వస్తున్నాయి. ఇవన్నీ నీ హృదయం నుంచి రావడం వలనే నువ్వు అపవిత్రపరచబడుచున్నావు. వాటిని తీసివేసుకో, పవిత్రపరచుకో, శుద్ధి చేసుకో, యేసయ్య రక్తముతో కడుక్కో, పాపాలు ఒప్పుకో. ఇదే అనుకూల సమయం. ఈ క్షణాన దేవుడు మీతో మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులారా, పిల్లలారా, జాగ్రత్త. యోబు తన పిల్లల కోసం ఎలాగా పాపము చేసిరేమో అని బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే వారి కోసం వారిని పవిత్రపరిచి వారి కోసం దహన బలులు అర్పించి ఎలాగ పరిశుద్ధపరిచినాడో మీరు కూడా నీ పిల్లల కోసం, మీ కోసము మీరు బయటికి వెళ్ళి మరి ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారో, సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో, అపవిత్రమైన వాటి ఏం చూస్తున్నారో వెంటనే మీరు మోకాలుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగిన మనసుతో ఎవరైతే ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు శుద్ధీకరణ చేసుకుని యేసయ్య రక్తంలో కడగబడి పవిత్రపరచుకుంటారో, మరలా తప్పు రేపటి దినంలో చేయకుండా జాగ్రత్తగా ఎప్పుడైతే నిన్ను నువ్వు శుద్ధీకరణ చేసుకుంటూ హృదయాన్ని ఎప్పుడైతే కడుక్కుంటావో, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం క్షేమక. ఇంత కరోనా వైరస్ వచ్చినా కూడా ఏ తెగులను నీ గుడారము సమీపించదని యేసయ్య మరి మనకు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో సెలవిచ్చిన వాగ్దానాన్ని స్థిరపరిచున్నాడు ఆయన పిల్లలకు. హల్లెలూయా. యోబు మరి అంత పవిత్రంగా మరి పరిశుద్ధంగా జీవించిన అతనికి ఏమొచ్చిందో తెలుసా? దేవుని దగ్గర నుంచి ఉగ్రత వచ్చింది. హల్లెలూయా. మరి తట్టుకున్నాడా? ఎస్, తట్టుకున్నాడండి. సైతాను పర్మిషన్ తీసుకొని పోయింది.
యోబును నువ్వు ఇంత ఒక దినాన దేవదూతలు కలిసే మీటింగ్ టైంలో మరి ఇది కూడా వెళ్ళినప్పుడు దేవుడు అంటే నా బిడ్డ అయిన యోబును చూసినావా, నా సేవకుడైన యోబును అంటే చూసినాంలే, నువ్వు కంచేసినావు, అన్ని ఇచ్చినావు అది అన్నప్పుడు మరి దేవప్రభునందు వెంటనే అంటాడు, మరి ఇన్ని ఇచ్చినాక ఎవరైనా అలాగ ఉంటారని ఎప్పుడైతే సైతాన్ని ఇది చేస్తారో వెంటనే దేవుడు పర్మిషన్ ఇస్తాడు. సరే వెళ్ళి ఏమైనా చేసుకోపోని పర్మిషన్ ఇచ్చినప్పుడు వెళ్ళి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డరా అతని యొక్క సంపదను అంతా కూల్చేసి తన పిల్లలను చంపివేసి మరి అంతా చేసినా కూడా యోబు అంటున్న మాట ఏందో, సమస్తాన్ని కోల్పోతాడు, ఏమీ ఉండదు. ఎద్దులు, గాడిదలు, గొర్రెల కాపరులు, మరి అన్ని సమస్తని పిల్లలు ఆ యొక్క అరణ్యం నుండి ఒక సుడిగాలు వచ్చి వారిని కూల్చివేసి వారిని చంపేసి చనిపోవడం జరుగుతుంది. ఎవ్వరు మిగలరు, అందరూ చనిపోతే ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా అప్పుడు అంటాడు అతను. చూడండి ఒకసారి 1వ అధ్యాయం యోబు రాసిన కింద 1వ అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని కాదు 20 వచ్చిన, ఏవో అప్పుడు లేచి తన పై వస్త్రం చిప్పుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, దిగంబరినై అక్కడికి తిరిగి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అసలు ఎంత సంతోషకరమైన, అసలు అంత జరిగిన కూడా ఎలాంటి మనసు అండి, నిజంగా ఎంత పవిత్రమైన మనసు అండి, ఎంత అసలు ఆ హృదయం ఎలా వచ్చింది? నీకుందా ఆ మనసు? పిల్లలకు చిన్న గాయం అయితే తట్టుకోలేము, తిండికి తిండి లేకపోతే ఏడుస్తాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గొర్రెలు చనిపోయినాయి, పశువుల కాపర్లు చనిపోయినారు, ఆస్తి ఎంత పోయింది. చివరికి తనకు దేవుడిచ్చిన బహుమానాలు పిల్లలందరినీ కోల్పోయారు, చనిపోయారు. వెంటనే లేచి తన వస్త్రాలు చింపుకొని మరి ఏం చేసినాడు, తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగా పడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరినై వచ్చి తిని, హల్లెలూయా, దిగంబరినై అక్కడికి వెళ్ళేదని, ఎక్కడికి? పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అసలు గ్రేట్ అండి ఇదండి స్పిరిట్. ఈ ఆత్మ కలిగి ఉండాలి మనం, చివరి కొరకు రాకడ వరకు ఈ ఆత్మ కలిగి మనము జీవించాలి. ప్రభువు ప్రేమ దేవుని ఇదే ఈ ఆత్మ. నీకు ఏమైనా అవుతున్నాయా? నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, నీ పవిత్రతను గట్టిగా ఉంచుకో, యథార్థంగా జీవించు చివరి వరకు. కష్టాలు వచ్చినాయని లోకంలో పడిపోకు. ప్రభునందు ప్రేమైన తిండికి తిండి లేదని లోకంలో పడిపోకు. ప్రభువుని అడుగుదాం, పొందుకుందాం, చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకుందాం. యోబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక, స్తోత్రము కలుగునుగా. కానీ చక్కటి విలువైన మాటలు పలికిరారు. నువ్వు పలుకుతున్నావా? నీ కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటున్నావు, కష్టం లేనప్పుడు నాకు దేవుడొద్దు ఏమొద్దు లోకంలో పడి తిరుగుతున్నావు. ప్రాణం మీదికి వచ్చినప్పుడు దేవుడా అంటున్నావు, స్వస్థత అయిపోతేనే నాకు యేసయ్యకి సంబంధం లేదని. ఇది కాదు దేవుడు అడిగేది. నీ హృదయం అడుగుతున్నాడు. నీ హృదయంలో నా అపవిత్రత తీసివేసుకొని పవిత్రపరుచుకొని పరిశుద్ధంగా జీవించు. యోబు జీవించాడని తన భార్య ఒక మాట అంటది. అది అయిపోయినాక మరలా సైతాన్ వచ్చి మరలా పర్మిషన్ తీసుకొని తన శరీరాన్ని భయంకరమైన పుండ్లతో కురుపులతో ప్రేరేపింపబడి దేవుడు అంటాడు అతని ప్రాణం తప్ప తన శరీరాన్ని ఏమైనా చేసుకొని పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చిన వెంటనే దానికి మొత్తం చేసేసినాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలా ఆ యొక్క ఒళ్ళు గోక్కుంటా ఉంటాడు. ఆ యొక్క పెంకు తీసుకొని గోక్కుంటా ఉంటే ఆయన సొంత కట్టుకున్న భార్య వచ్చి ఒక మాట అంటే అది చాలా బాధాకరమైన మాట.
అతడు ఒళ్ళు గోకొనుటకే చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చునగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాట నేను పాపము చేయలేదు. హల్లెలూయా. చూడండి, భార్య ఏమంటుంది, ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపోయా అంటున్నాడు. దేవుడు ఇచ్చినప్పుడేమో సంతోషంగా ఉన్నాము, తీసివేసినప్పుడు ఎందుకు మనం ఇలాగ ఈ కీడు మనకు అనుభవింప తగదా అని. చూడండి విశ్వాసులారా, అమ్మలారా, అయ్యలారా, తెలుసుకోండి, యోబు జీవితం చాలండి మనకి. ఈ లోకంలో కష్టం వచ్చింది, దేవుని దూషించాల, నష్టం వచ్చింది, ప్రాణాలు పోయినాయి, భార్య వచ్చి తిప్పుతా ఉంది, మరణం అన్నప్పుడు ఆయన ఒకటే అంటున్నాడు, దేవుడు ఇచ్చినప్పుడు మనం సంతోషంగా తీసుకున్నాం, కీడు వచ్చినప్పుడు కూడా సంతోషంగా అనుభవించి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అది నేర్చుకోండి. ఈ రాకడ సమయంలో, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో బహు జాగ్రత్తగా ఉండండి. యోబులాగా ఎప్పుడైతే నీ జీవితాన్ని, నీ పిల్లలను పవిత్రంగా ఎప్పుడైతే ఉంచుకుంటావో నీ హృదయాన్ని, అన్ని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, తెగులు వచ్చి ఏమొచ్చినా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. యోబు లాంటి భక్తిపరునికి మరి కష్టాలు వచ్చినాయి, దేవుని పర్మిషన్తోనే వచ్చినాయి, కానీ జయించినాడు. తెలుసు అతనికి దేవుని హృదయము. నువ్వు దేవుని హృదయాన్ని ఎరగాల. ఈ దినాన కరోనా వైరస్ ఊరికినే వచ్చిందని అంటున్నారా? మనము చేసిన పాపాలు, శాపాల కోసం, మనం చేసిన భయంకరమైన నీచ నికృష్టమైన ఈ యొక్క అపవిత్రమైన కార్యాల వలన ఈ దినాన కరోనా వైరస్ పర్మిషన్ వచ్చింది. ఈ అపవిత్రతను ఎవరైతే తీసివేసుకుంటారో, యోబు ఎలాగ తన పిల్లల కోసము ఆ యొక్క పాపము చేసిరేమో, దేవుని హృదయంలో దూషించిరేమని వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి దహన బలులు అర్పించి ఉన్నాడు. మరి నువ్వు నేను వేకువనే లేచి నీ పిల్లల కోసం, మరి ఎవరి పిల్లల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎవరి కుటుంబం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? జాగ్రత్త పిల్లలు, అమ్మలు, అయ్యలు, జాగ్రత్త. పవిత్రమైన హృదయం కలిగి ఉండండి. యోబు ఎలాగ నీతిపరుడు, న్యాయవర్తనుడు, మరి యథార్థవర్తనుడు, ఆ యొక్క లోకములో చెడును విసర్జించిన వాడు. హల్లెలూయా. చెడు మనకొద్దు. దేవుని సన్నిధి నిత్యం ప్రార్థన చేయండి. రాకడ కోసం సిద్ధపడండి. నీ జీవితాన్ని దేవునికి అర్పించుకో. నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో. నీ హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది. హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి ఉందంట దానికి. హృదయం మోసపుచ్చుతుంది. జాగ్రత్త. కష్టాల్లో ఉన్నప్పుడు పాపం చేయంటది, డబ్బు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయంటది, డబ్బు లేనప్పుడు వేసే దగ్గర పోతుంది. హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధి ఉందంట. అంటే వైరస్, కరోనా కన్నా భయంకరమైన వ్యాధి మన హృదయంలో ఉంది. జాగ్రత్త. కరోనా కన్నా భయంకరమైన తెగులు మన హృదయంలో ఉంది. ఈ తెగుళ్ళన్నీ ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని కడుక్కుంటామో, మరి ఆ యొక్క దురాలోచనలు, జారత్వాలు, ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయండి. వైరస్లు, కరోనా కన్నా భయంకరమైన వైరస్. ఈ వైరస్లు ఎవరైతే దేవుని రక్తంతో కడుక్కొని తీసేసుకుంటావో అవన్నీ వెళ్ళిపోతాయి. కరోనా వైరస్ కూడా ప్రపంచం నుండి తీసివేయబడుతుంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, పరిశుద్ధ ఆత్మదేవుడు, ప్రతి ఒక్క బిడ్డ నీ హృదయాన్ని, అపవిత్రత కలిగిన నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, పవిత్రపరచుకో. లోకాన్ని వదిలిపెట్టి దేవుని పాదముల చెంత ఎవరైతే మోకాలు ప్రార్థన చేసి మీ జీవితాన్ని పవిత్రపరచుకుని దేవునికి ఇష్టకరమైన క్రియలు కలిగి ఉంటారో వారిని, వారి దేశాన్ని, వారు నివసిస్తున్న ప్రాంతాన్ని, ప్రతి ఒక్క మనిషి ఈ యొక్క అపవిత్రత తీసివేసుకొని పవిత్రంగా జీవిస్తే మోకాళ్ళని పశ్చాత్తాపం తగ్గుతాయి. కరోనా వైరస్ వెంటనే దేవుడు తీసేయబోతున్నాడు. ఈ పని చేయండి. చేయకుండా నిద్రపోయి తినమాల సీరియల్ చూస్తే ఎవరైనా చేయలేదు. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. ఆయన వస్తున్నాడు. సిద్ధపాటు కలిగి, ప్రార్థనా జీవితం మెలకువగలిగి ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే మరొక ఆదివారం కలుసుకొని మరొక దేవుని యొక్క గొప్ప మంచి మాట, మంచి సందేశాన్ని విందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. స్తోత్రం.